ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఇవాళ రెండో రోజున శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక ఉదయం 4 గంటల నుంచే దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, శరన్నవరాత్రుల సందడి ఏ రకంగా ఉంది, భక్తులు ఏం చెప్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? శరన్నవరాత్రులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. పంచముఖాలతో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తులు తరలివస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం నుంచి మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం అయితే ఉంది. నిన్న తొలి రోజే గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రానికి దాదాపుగా 60,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా కూడా మనకు ఆలయ నుంచి సమాచారం అయితే అందుతుంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వివిధ భక్తులు దర్శనాల రూపంలో కావచ్చు, అలాగే వివిధ ప్రసాదాలు ఇతర సేవల రూపంలో దాదాపుగా 20 లక్షలకు పైగా ఆలయానికి ఆదాయం కూడా సమకూరిన పరిస్థితి కనబడుతుంది. ఇక ముఖ్యంగా దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఓవైపు రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనం ఇస్తుంటారు. అదే సమయంలో ఆలయంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు కూడా ఆలయ ఏదైతే మహామండపం ఉందో మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా కుంకుమార్చనలు జరిపిస్తుంటారు. అందుకు సంబంధించి కూడా కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు పెద్ద సంఖ్యలో వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన సదుపాయాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం కుంకుమార్చనే కాదు, ఇతర సేవలు కూడా తెల్లవారుజామున నిర్వహించే ఖడ్గమాల సేవ కావచ్చు, మిగిలిన సేవలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఆలయం లోపల జరిగే ఏదైతే సేవా కార్యక్రమాలు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా భక్తులకు తెలియజేసేలాగా ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా వివిఐపీలకు ఒక ప్రత్యేకమైన టైం స్లాట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ టైం స్లాట్ ప్రకారం వాళ్ళందరికీ కూడా దర్శనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంద్రకీలాద్రి రెండవ రోజు కూడా భక్తులతో రద్దీగా మారుతున్న పరిస్థితి.